ఎవరది? ఆగండి. ఇప్పుడు ఇంకెలా హుజూర్? షహీన్షా ఇటే వచ్చేస్తున్నారు. ఇక మనం దొరికిపోతాం. లోపలికి తొందరగా నడు. అయ్యో హుజూర్, ఇక్కడ సైనికులున్నారే. ఇక మనం తప్పించుకోవడం చాలా కష్టం. మనకిక వేరే దారేది లేదు హుజూర్. నాకు తెలిసిన దారి ఒకటి ఉంది. బయటికి రా. చిత్తం చిత్తం హుజూర్. ఒక సేవకుడు తన యజమానికి నమ్మకస్తుడని నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ద్రోహి, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. షెహన్షాకి ద్రోహం తలపెడతావా? నేను నీ సహచరుణ్ణి చంపేశాను. ఇప్పటిక నీ వంతు. వాడిని వెంటాడుతూ నేను ఇక్కడికి వచ్చేసాను. నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరో చెప్పు. షెహన్షా మీద కుట్ర పన్నుతున్నది ఎవరో చెప్పు, లేదంటే నీ తల తీసేస్తాను. షరీఫుద్దీన్ వచ్చింది మేము. షెహన్షా మీరా? యాకుతా, దయచేసి క్షమించండి. షెహన్షా మన్నించండి. నేనేమనుకున్నానంటే నేను చంపేసిన వాడి సహచరుడేమో అనుకున్నాను. అసలు ఇదంతా ఏమిటో మాకు అర్థం కావటం లేదు. ముందేమో జ్యోథా బేగం గదిలోకి ఎవరో జ్వరబడ్డారు. తీరా మేము ఇక్కడికి వచ్చేసరికి ఎదురుగా నువ్వు కనిపించావు. షెహన్షా, నాకు కూడా అసలేం అర్థం కావడం లేదు. నేను కావాలి కాస్తున్నాను. అప్పుడు ఈ ద్రోహి రహస్యంగా కారాగారంలోకి వెళ్లడం చూశాను. నాకు అనుమానం వచ్చి వాడిని వెంబడించొచ్చాను. వాడు ఇక్కడ ఒక సొరంగంలోకి దూరాడు. నేను వాడిని వెంటాడుతూ వచ్చాను. వాడు పారిపోవడానికి ప్రయత్నించేసరికి వాడిని పట్టుకున్నాను. వాడిని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే వాడు నా మీద దాడి చేయబోయాడు. అప్పుడు గత్యంతరం లేక నేను తప్పనిసరి వాడిని చంపాల్సి వచ్చింది. ఇక్కడ అలికిడి వింటే వీడి సహచరుడు వచ్చాడని అనుకున్నాను. అప్పుడు నేను తెలియక మిమ్మల్ని పట్టుకున్నాను.